ఒక ఎంగిలి కూడును కాబోయే భర్తకు అందిస్తా ఉన్నా. ఎవరవుతున్న ఎంగిలి విస్తరిని కాబోయే భర్తకు అందిస్తా ఉన్నా. అన్యాయం. ప్రాణాత్మ దేహములను పవిత్రంగా ఉంచుకోవలసిన అమ్మాయిలు వివాహానికి ముందే మనసులో ఎవరికో చోటిచ్చి ముందు మనసును చెరిపేసుకుంటున్నారు. తర్వాత వాడి చేతనే దేహం మీద చేయించుకుని దేహమును చెరిపేసుకుంటున్నారు. ఒక ఎంగిలి కూడును కాబోయే భర్తకు అందిస్తా ఉన్నారు. కుక్కల చింపిన విస్తరని ఎవరవుతున్న ఎంగిలి విస్తరని కాబోయే భర్తకు అందిస్తా ఉన్నా. అన్యాయం. నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నీ దేహము అందంగా కనిపించొచ్చేమో కానీ వివాహానికి ముందు నీ మనసుని నీ దేహమును చెరుపుకున్న నీ దేహము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుందో తెలుసా? పురుపులతో చీమికారితో గజ్జికొక్క శరీరం వల్లే కనిపిస్తా ఉంది. భర్త శరీరం మీద భార్యకు, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉంటుంది. వివాహానికి ముందే నీ శరీరం మీద పరాయి పురుషుడికి అధికారం ఇస్తున్నావంటే నువ్వు అపవిత్రురాలు అని అర్థం. జారత్వ బహుఘోరమైన పాపమని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున యవనస్తులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు అందం మీద అవగాహన ఉంది, చదువు మీద అవగాహన ఉంది, కానీ పవిత్రత, పరిశుద్ధత అన్న పదాల మీద అవగాహన లేదు. తల్లిదండ్రులు నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ బిడ్డలకు పవిత్రత, పరిశుద్ధత అన్న పదాల మీద అవగాహన తీసుకురావాలి. పరిశుద్ధత అన్న పదం మీద అవగాహన రావాలంటే పరిశుద్ధులను నా యేసయ్య కోసం అవగాహన రావాలి. నిలువెత్తు పరిశుద్ధుడు ఆయన, పవిత్రతతో మారిపోయారు ఆయన. వివాహాలకు ముందు మీ శరీరాలు దేహాలు చెరుపుకోవద్దు. జారత్వం బహు ఘోరమైంది.